15 సంవత్సరాల నుండి బెంగాల్‌ని పరిపాలిస్తోంది దీదీ. మొదట్లో కమ్యూనిస్టుల అంతం నా పంతం అన్నటువంటి ఒక సెంటిమెంట్‌తో గెలిచింది. రెండోసారికొచ్చేటప్పటికి ఆ సెంటిమెంట్ డౌన్ అవుతోందని భావించి, కమ్యూనిస్టుల్ని నాశనం చేయకపోతే గనక మళ్ళీ మనం గెలవడం కష్టం అని జెప్పింది. తద్వారా గెలిచింది. మూడోసారి కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్ లేరు. దాంతో నా వర్గ శత్రువు భారతీయ జనతా పార్టీ దాన్ని దెబ్బతీయాలి అని ఆ పాయింట్ చెప్తా నేనే పోరాట యోధురాలిని అని చెప్పుకొనొచ్చింది. ఈ దఫా నన్ను గెలిపిస్తే నేను జాతీయ రాజకీయాలను కూడా శాసిస్తానని కూడా చెప్తోంది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే ఆహ్, రెచ్చగొడుతోంది ప్రజల్ని. నేను అధికారంలో కనుక రాకపోతే మిమ్మల్ని ముస్లిముల ప్రాణాలు తీస్తాను హిందువుల్ని, హిందువుల ప్రాణాలు తీస్తాను ముస్లింలని రెచ్చగొడుతోంది. ఇదే కాకుండా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ రూల్డ్ స్టేట్స్‌లో లేనిది ఇక్కడ అమలు చేస్తారు. బీజేపీ ఇప్పుడు చేప కానీ, కోడిగుడ్డు గాని తిననివ్వరు మిమ్మల్ని. మీ ఆహారపు అలవాట్ల మీద దాడి చేస్తది అమెరికా అదే వీళ్ళు భారతదేశంలో మోడీ సర్కార్ అన్నటువంటి చెప్పుకొస్తుందనమాట.